ఏపీలో వద్దు వద్దు అంటూనే రివెంజ్ రాజకీయాలు మొదలుపెట్టారు. చంద్రబాబు వస్తూనే వైసీపీ ఆఫీసులపై పడ్డారు. ఫ్యాను కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు 19 మంది ఐఏఎస్ అధికారులపై ఒకేసారి బదిలీ వేటు వేశారు. 4 కీలక అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. అయితే లేదు లేదు అంటూనే ప్రతీకార చర్యలు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏపీలో మొదలైన రివెంజ్ రాజకీయాలు. పెద్ద ఎత్తున అధికారుల బదిలీ. ఒకేసారి 19 మంది ఐఏఎస్ అధికారులపై వేటు. 4 కీలక అధికారులకు పోస్టింగుల్లో మొండిచేయి. ఏపీలో రివెంజ్ రాజకీయాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు. కానీ వస్తూ మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూర్చివేతతో పాలన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలని వాటిలో పొందుపరిచారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు, ఛార్జిషీట్లు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో నిర్ణయాలపై కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోటుపాట్లు బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వైసీపీలో కీలక నేతగా ఉన్న వారిపై రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. మద్యం, ఇసుక కుంభకోణాలంటూ దర్యాప్తులు ప్రారంభించారు. ఏపీ బెవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో కీలక తనిఖీలు చేశారు. మరోవైపు అధికారులను పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. 19 మంది ఐఏఎస్ అధికారులపై ఒకేసారి బదిలీ వేటు వేశారు. 4 కీలక అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. మాజీ సీఎం జగన్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా మొత్తం జగన్ అస్మదీయుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, కొన్ని కీలక ప్రాజెక్టుల్లో వీరి పాత్ర ఏంటి అన్నది పూర్తిగా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా గత 5 ఏళ్లుగా ప్రభుత్వ మద్యం విధానంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆ 4 పెద్దల పాత్ర ఇందులో ఉందని అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని, ఆ కుటుంబాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని గట్టి వ్యూహం పన్నుతున్నారు. అసలు పొంగనూరులో పెద్దిరెడ్డి అడుగు పెట్టకుండా చేయాలని భావిస్తున్నారు. పొంగనూరు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లను టీడీపీ వైపు వచ్చేలా అన్ని రకాల ఒత్తిళ్లు చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి వారు టీడీపీ వైపు వచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. వైసీపీ నేతలు నోరు తెరవకుండా కేసుల పేరుతో వారిని భయపెడుతున్నారు. బహిరంగంగా మాట్లాడేందుకు కూడా వారు భయపడుతున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్నవారు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయేలా హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని ఒకవైపు ప్రకటిస్తూనే తెర వెనుక సామ దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గత 5 సంవత్సరాలుగా విధ్వంసకర పాలన అంటూ ప్రజల్లోకి వెళ్లిన వారే అధికారంలోకి వచ్చాక అదే తరహా పాలన ప్రారంభించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆదర్శం మాటల వరకే పరిమితమైందని, చేతలు చెయ్యి దాటిపోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల పాటు పాలనపై దృష్టి సారిస్తే గత ప్రభుత్వ వైఫల్యాలు వాటంతటవే బయటపడతాయని, కానీ టీడీపీ కూటమి దూకుడు మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలన అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు. వైసీపీ అధికారానికి దూరం చేశారు. అధికార పీఠంపై కూటమిని నిలబెట్టారు. కానీ అదే పంథాను కూటమి ప్రభుత్వం సైతం అనుసరిస్తుండడాన్ని ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. మున్ముందు ఇదే దూకుడుతో ముందుకు సాగితే కూటమి ప్రభుత్వం సైతం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం. అది ఎంతో దూరంలో లేదు. ఆలోచించి చూడాల్సింది చంద్రబాబుతో పాటు పవనే. పగా ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండి సజావుగా పాలన సాగిస్తే ప్రజల యొక్క మన్ననలు అందుకుంటారు. లేకుంటే భారీ మూల్యం తప్పదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.